మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఇక్కడ పెళ్ళైనా కానీ ఎలాంటి అకేషన్ అయినా కానీ ఖచ్చితంగా ఆ సాంగ్ ఉంటుంది. బాపు బొమ్మ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దివ్యవాణి గారు మనతో ఉన్నారు. అగ్ర హీరోయిన్ గా ఉన్నారు, కానీ అంత త్వరగా పెళ్ళి అని అంటే జనాలకు కూడా ఒక ఆశ్చర్యం వస్తుంది కదా మేడం. నిజంగా అసలు నాకు కూడా ఆశ్చర్యమేనండి, అది అలా జరిగిపోయిందని. పెళ్లి చేసుకోవడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. అరే ఎవరు నన్ను పిలవట్లేదు ఏంటి అన్న ఒక ఫీల్ ఏమైనా వచ్చిందమ్మా? ఇప్పుడు ఉంది. ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారేమో అయితే దివ్యవాణి గారికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే కూడా. టీడీపీ ప్రొడ్యూసర్స్, టీడీపీ డైరెక్టర్లు ఇక్కడ కూడా ఏంటండి మీరు తెలియనట్టు అడుగుతారేంటి? మేడం దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. కాస్టింగ్ కౌచ్ అని నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇక్కడికి పిలిచారు. ఈ జనరేషన్ ఎక్కువ మీరు కూడా వినే ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవండి. దివ్యవాణి గారు అగ్రెసివ్ యాటిట్యూడ్, ఆవిడ స్టార్ హీరోయిన్ అని అది చూపిస్తున్నారు అని అంటారు కదా మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు, ప్రతిదీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీ రిసీవింగ్ ఎలా ఉంది, మీ స్థానం ఎలా ఉంది అసలు ఇక్కడ? మా పొజిషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదండి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. జనరేషన్స్ తో సంబంధం లేకుండా ఎక్కడ పెళ్ళైనా కానీ ఎలాంటి అకేషన్ అయినా కానీ ఖచ్చితంగా ఆ సాంగ్ ఉంటుంది. ఆ సినిమా గురించి 1-10 డిస్కస్ చేస్తూనే ఉంటారు. అదేంటి సమయం సందర్భం లేకుండా పెళ్లి గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారు కదా, ఎగ్జాక్ట్లీ నేను అక్కడికి వస్తున్నాను. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే, పెళ్లి పుస్తకంతో ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయిగా, ఒక కోడలిగా, ఒక కూతురుగా అందరూ ఓన్ చేసుకున్నారు. సో ఆవిడెవరో కాదు, బాపు బొమ్మ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దివ్యవాణి గారు మనతో ఉన్నారు. సో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వాటితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. ఇలా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లిటరలీ అంటే పెళ్లి పుస్తకం ఆ సాంగ్ ముఖ్యంగా అసలు ఎన్నిసార్లు విన్నామో మాకే తెలియదు అసలు. సో అంత సక్సెస్ అవుతుంది మీరు అనుకున్నారు మ్యామ్ అసలు? అసలు చేసేటప్పుడు నా ఏజ్ చిన్న ఏజ్ 16 కంప్లీట్ అయి నాకు 17th రన్నింగ్ అనమాట. అప్పుడు ఏంటంటే మంచిగా అవకాశాల కోసం మంచి బ్రేక్ రావాలి. మా అమ్మాయిలో హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది అండ్ టాలెంట్ ఉంది, చూడగానే బాగుంటుంది అనే అభిప్రాయంతో మా సిస్టర్ మా మమ్మీ బాగా కష్టపడేవాళ్ళు. ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వడేమో అనుకునే టైంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. అప్పుడు బాపు గారి యొక్క విలువ ఏంటి ఇంత ఐదులో ఉన్నదని కూడా నా వయసుకి అవగాహన లేదు. బికాస్ సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కడ పోయి నేను యాక్టింగ్ కోర్స్ చేయలేదు, గోల్డ్ మెడలిస్ట్ కాదు, డాన్స్ కూడా ఊరికే మా మమ్మీ మేము తెనాల్లో వెంపటించిన సత్యం గారు ఆయన మాస్టర్ గారి దగ్గర మేము ఊరికే స్కూల్ పిల్లలుగా నేర్చుకునే డాన్స్. సో అటువంటిది బాపు గారికి దగ్గరికి పడటం, మా ఇంటికి వచ్చిన ఫస్ట్ కాలం దాసనారాయణరావు గారు. అప్పటికే దాసనారాయణరావు గారి 3 సినిమాలు నేను మిస్ అయిపోయాను, కారణాలు సంబంధం లేకుండా పసుకోలేకపోయాను. మా అమ్మాయి కొంచెం తను వాళ్ళ అనుగుణంగా పోయే స్వభావం నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. సో అటువంటి టైంలో బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చిన వెంటనే దాసనారాయణరావు గారు అప్పట్లో ల్యాండ్ ఫోన్లు ఉండేవి, ఆయనే మా ఇంటికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడు నేనైతే అనుకోలేదండి, కానీ నా మనసుని నా స్వభావాన్ని అండ్ చూసిన దేవుడు ఆ సినిమా అంత సక్సెస్ ఇవ్వటమే కాదు, బాపు గారి చాలా సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. కానీ ఇంతవరకు అది నిలిచిపోయే విధంగా కానీ బాపు బొమ్మ అనే ఆ ముద్ర మీరు మాత్రమే వేసుకోగలిగారు. ఎందుకంటే చాలా రేర్ అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు 16 సంవత్సరాలు అంటే తల్లిచాటు బిడ్డే. అలాంటి ఒక తల్లిచాటు బిడ్డకి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ టైంలో ఆయన గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ సమాజానికి తెలుసు కదా. సో అది చాలా బ్లెస్డ్ లైఫ్. మా అంటే బాపు గారు ఏంటంటే మొత్తం ఆయన స్క్రిప్ట్ అంతా ఆర్ట్లో ఉంటుంది. ప్రతి షాట్ కూడా ఆయన బొమ్మతో గీసుకొని ఉంటారు కదా, అది మాకు తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు.
నేను మెల్లగా ప్రతి సీన్ చూసేదాన్ని. మొన్న అది నేను మన డైరెక్టర్ వంశీ గారి దగ్గర ఆ స్క్రిప్ట్ మొత్తం ఉన్నది సార్ దగ్గర. సో నేను వెళ్ళినప్పుడు ఇదిగో పెళ్లి పూసుకుంది నా దగ్గర ఉన్నదని వంశీ గారు ఇచ్చినప్పుడు నేను చూస్తే నిజంగా నాకు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసింది. నాకు ఆ ఫేస్లో కొన్ని బాబు గారు వేసిన బొమ్మ ఎలా ఉంది, అరే ఇది నాలాగే ఉంది కదా, నేను ఇట్లానే ఉన్నాను కదా అంటే ఆ అనుగుణము ఆయన చేసిన దానికి నా బాడీ అప్పుడు ఫిజిక్గా జడ అది కానీ అలా కలిసి వచ్చింది ఆయన. కానీ మేము చాలా మిస్ అవుతున్నాం మ్యామ్ లాంగ్ హెయిర్ అసలు యాక్చువల్గా. యా అంటే అసలు ఆ టైంలో ఆ హీరోయిన్కి అంత లాంగ్ హెయిర్ అసలు. అవునండి, నేను తెనాల్లో కూడా మాకు అసలు జుట్టు ఇంత ఎంట్రకు పడిందంటే సోకాలు పెట్టేదాన్ని. అప్పుడు శారదాంటి గారు ఫస్ట్ టైం నాకు హెయిర్ కట్ చేయించారు. ఇంత పెద్ద జుట్టు ఉంటే మిగతా మోడర్న్ క్యారెక్టర్స్కి విగ్లు అయి పెట్టాలంటే కష్టమైపోతుంది అని చెప్పని. సో కాలానుగుణంగా డెలివరీస్ అండ్ ప్లేస్లు చేంజ్ అవ్వటము, ఇక అంత హెయిర్ని మెయింటైన్ చేయటం కుదరదు కదా. అఫ్ కోర్స్ మళ్ళీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టామంటే వీ విల్ మెయింటైన్ దట్. అండ్ ఫస్ట్ టైం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అమ్మ వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారని భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కదా? చాలా అండి, అసలు తెలియదు బ్యూటీ పార్లర్ అంటే ఏంటో మనకు తెలియదు. నిన్ను అందంగా చూపిస్తారు అని చెప్పని వాళ్ళ థ్రెడ్డింగ్ అది చేసినప్పుడు చాలా గొడవ పెట్టి ఏడ్చిన సందర్భాలు. సో ఫన్నీ మూమెంట్స్ అన్ని తెలియదు అప్పట్లో ఏంటి అని. అండ్ బాపు గారి సినిమాలో హీరోయిన్ అంటే ఇలానే ఉంటారేమో అనడానికి మీరు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అండ్ కూర్చునే స్టైల్ కానీ కొన్ని సీన్స్ విషయంలో మీ బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూస్తుంటే కష్టం అనిపించలేదా మేడం మీకు? అసలు ఏం కష్టం అనిపించలేదండి, ఇంకా అసలు ఉత్సాహంగా ఉండేది. అంటే ఆ నటన చేయాలనేది నా బాడీలో ఉన్నదేమో, ఐ డోంట్ నో. ఎప్పుడు నాకు అసలు షూటింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టం ఎప్పుడు ఉండేది కాదు. ఆ కష్టం అనేది తెలియకుండా నాకు అంత కేర్ తీసుకునేవాళ్ళు మా అమ్మగారు. అసలు ఇప్పుడు ఆ కష్టం అంతా వాళ్ళదే. డే అండ్ నైట్ షూటింగ్స్ చేసినా కూడా వాణి విశ్వనాథ్ ఎప్పుడు అనేది, అమ్మాయి కొంచెం బేస్ వాయిస్ ఉంటుంది తమిళ్లో, నీ రొమ్మ అమ్మ నల్ల పాతుకోంగా అని. అసలు ఎందుకంటే అమ్మ ఎప్పుడు దేనికి నన్ను కష్టం అనేది నాకు తెలియదు. కెమెరా ఇక్కడ ఉంటే కెమెరా వెనకాల మా మమ్మీ ఉంటారు. సో ఫుడ్ విషయంలో కానీ అండ్ మాట్లాడే విధానంలో కానీ, ఒకవేళ డే అండ్ నైట్ నేను షూటింగ్ చేసిన టైర్డ్ అంటే అమ్మ ఆవుదం పెట్టేవాళ్ళు. అప్పట్లో ఎవరు ఆర్టిస్టులు అంత కేర్ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు నేను చూడలేదు. తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు, ఒక వరకునే. అమ్మ ఆవుదం పెట్టి కుంకుడుకాయలన్నీ ఇంట్లోనే కొట్టేసేసి ఆమె తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్గా ఉండేదండి. సో అలా పెట్టి మళ్ళీ 7:30 to 8 కల్లా పొద్దున్నే షూటింగ్ అంటే నిద్రపోమని. అప్పుడు టీవీలు సెల్ ఫోన్స్ ఏమి లేవు. ఏదో ఒక చిన్న బుక్ పెట్టుకొని చదువుకోవటం, డివోషనల్గా ఉండటం అలా తీసుకొచ్చారు. కాబట్టి అది ఎప్పుడు నాకు కష్టం అనిపించలేదు. బట్ మమ్మీ లేకుండా, మన వాళ్ళు లేకుండా ఇప్పుడు షూటింగ్స్ కొద్దిగా ఆ టైంకి జ్యూసెస్ కానీ ఆ ఫుడ్ కానీ ఇప్పుడు కొద్దిగా కష్టం. అంటే మనకెవరు లేరనే కష్టం తెలుస్తుంది, అంతేగాని అప్పుడు అసలు కష్టం అనేది తెలియదు. అండ్ ఆ టైంలో అంటే ఇప్పుడు మీరు పెళ్లి పుస్తకం చేస్తున్నటువంటి ఆ టైంలో కూడా సినిమాలు వన్స్ అది హిట్ అయిపోయిన తర్వాత మీ వరకు క్యూ కట్టడం జరిగింది ఇంకా సినిమాలు కూడా చాలా వరకు. అండ్ కంటిన్యూస్గా దాదాపు ఒక 40 సినిమాల్లో చేసినట్టు. 40 మూవీస్ చేశానండి టోటల్. నా మూవీస్ 45 to ఇప్పుడు చేసినవి అన్నీ కలుపుకుంటే. బట్ అప్పట్లో కూడా హార్డ్లీ నేను పెళ్లి పుస్తకం రిలీజ్ అయిపోయినాక 3 years వర్క్ చేశాను అంతే. తర్వాత నాకు 95 మ్యారేజ్ అయిపోయింది. 96 నాకు బాబు పుట్టాడు, 98 నాకు పాప పుట్టింది. చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయిపోయింది. నార్మల్ అమ్మాయిల కంటే సరే చదువు అయిపోయింది లేదా తల్లిదండ్రులు బాధ్యత తీర్చుకోవాలని పెళ్లి చేస్తారు. బట్ అప్పటికే మీరు ఒక అగ్ర హీరోయిన్గా ఉన్నారు. కానీ అంత త్వరగా పెళ్ళి అని అంటే జనాలకు కూడా ఒక ఆశ్చర్యం వస్తుంది కదా మేడం నిజంగా? అసలు నాకు కూడా ఆశ్చర్యమేనండి, అది అలా జరిగిపోయింది అంతే. నేను ఇప్పుడు అనుకుంటాను కొద్దిగా నేను టైం తీసుకొని ఇంకొక 10 years మంచి మూవీస్ వర్క్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదేమో. బట్ ఓకే, ఇప్పుడు నా జనరేషన్ హీరోయిన్స్ చూస్తుంటే వాళ్ళకున్న పిల్లలంతా బుడ్డ పిల్లలు, ఇంకా చేతికి రాలేదు వాళ్ళు. బట్ మనకి ఇప్పుడు వయసు శక్తి ఉండగలే, నా పిల్లలు పెద్దవాళ్ళు. అండ్ ఇప్పుడు వాళ్ళని నన్ను చూస్తే బ్రదర్ అండ్ సిస్టర్ అంటారు కానీ మమ్ అండ్ సన్ అన్న, మమ్ అండ్ డాటర్ అని అనరు. నాకు ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఇటు సైడ్ ఆ బ్లాక్ అండ్ వైట్లో ఆ మెట్టెలు పెట్టే సీను అండ్ మీ కళ్ళు కానీ అంటే పర్టికులర్గా ఆ సాంగ్లో మీ కళ్ళు కానీ ముఖ్యంగా మెట్టెలు పెట్టేటప్పుడు ఆ కాళ్ళు చూపించే విధానం అది మర్చిపోలేము మ్యామ్ నిజంగా. అసలు మళ్ళీ అసలు ఆ డేస్ రావేమో అనిపిస్తుంది మాకు. సో ఆ సాంగ్ షూట్ అప్పుడు ఎలా అనిపించింది మ్యామ్? చాలా అండి, ఆ సాంగ్ అసలు 1.5 days చేసేసాము. ఎంత ఫన్నీ అంటే
బాపు గారే చేసేసారు. ఫస్ట్ టైం నేను పెళ్లి కూతురు గెటప్ అనేది వేసుకోవటం. అప్పటి వరకు మన రిలేషన్స్ పెళ్ళిళ్ళు అంటే చూడటమే, కానీ పెళ్ళి అవ్వకుండానే పెళ్లి కూతురు గెటప్ అనేది ఆ ఏజ్లో కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అండ్ షార్ట్స్ ఎందుకంటే మాకు అప్పుడు మానిటర్స్ లేవు కదా, మేము రష్లో మేము డబ్బింగ్ అంతా అయిపోయి ప్రొజెక్షన్ వేసేటప్పుడు స్క్రీన్ మీద చూసుకోవటమే. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను అబ్బా నేను ఇంత బాగున్నానా అని ఫస్ట్ ఆ కళ్ళు షాట్ ఒక్కటి చూసినప్పుడు అసలు మా మమ్మీ మా అక్కయ్య వాళ్ళ ఆనందానికి అయితే ఇంకా హద్దులు లేదనమాట. అందరూ కేవి మహాదేవన్ గారు అప్పుడంతా అందరూ రెండో సావిత్రి అని అన్నారు. అండ్ ఆ సాంగ్ చేసేటప్పుడు అయితే బాపు గారికి టైం టు టైం ఉండాలి. బుగ్గున చుక్క రైట్ సైడ్ పెడతారు, అది నేనేం చేశానంటే మనకు కొద్దిగా తెలివి ఎక్కువ కదా, కాటికి అదంతా ఎందుకన్నా అని నేను నల్లది స్టిక్కర్ పెట్టేశాను. బాపు గారికి న్యాచురల్గా ఉండాలి. మళ్ళీ టచ్అప్ అయిపోయినాక అదేం చేశాను, పొరపాటుని ఇటు పెట్టేసుకున్నాను. అది కొన్ని షార్ట్స్లో బాపు గారు పసిగట్టేశారు. ఎడిటింగ్ అంతా అయిపోయి చూసినాక ఏంటండి ఈ అమ్మాయికి బుగ్గన చుక్క కొన్ని షార్ట్లో రైట్ సైడ్ ఉంది, కొన్ని షార్ట్లో లెఫ్ట్ సైడ్ ఉంది అని చెప్పాను. భయపడిపోయాను నేను అనమాట. మా మేకప్ మ్యాన్నే అరిచారు, మీరు అనుభవజ్ఞులు ఎలా చేస్తారని. ఆయనకి ఇలా చూశాను, పాపం ఆయన మనం చేసిన తప్పును కడుపులో పెట్టుకొని మళ్ళీ కొన్ని షార్ట్స్ రీషూట్ చేశారండి. ఆయన అంత న్యాచురల్ కదా. ఎలా ఉండేది మా ఆయన వర్కింగ్ స్టైల్? అద్భుతం అండి. అన్నీ ఉన్న విస్తరాకు ఈ రోజుల్లో ఏమి పని తెలియని వాళ్ళు కూడా ఎంత డాంబికాలు షోయింగ్స్ ఇవన్నీ చేస్తుంటే బాపు గారి సెట్ ఉందంటే సైలెంట్గా ఉంటుందండి. ఈవెన్ కెమెరామ్యాన్స్ మా రాజు గారు వాళ్ళు కూడా 1K 2K ఇవన్నీ మెల్లగా చెప్తారు. ఎంత పని చేసినా మనకి అలసట అనేది తెలియదు. అండ్ ఆయన 7 o'clock వెళ్ళంగానే ఫస్ట్ క్లోజప్స్ తీసేస్తారు, ఆ సీన్లో ఉన్నవి ఫ్రెష్గా చేస్తారు. ఆయన అనుకున్నది వచ్చే వరకు మనకు అర్థమయ్యే వరకు చెప్తారు. ఆర్టిస్టులను ఎక్కడ విసుక్కోవటం కానీ కించపరచడం కానీ చేయరు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆయన ఉన్న డైరెక్టర్స్ని నేను విని ఉన్నది, టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్క ఆడదాన్ని చూస్తే వేరే ఒక భావనతో ఉంటారు. అది వాళ్ళకు అనుగుణంగా దొరుకున్నప్పుడు ఆర్టిస్ట్ని చూసే విధానం వేరు, వాళ్ళకు అనుగుణంగా లేనప్పుడు ఒకవేళ హీరోయిన్గా చేస్తున్నా తీసుకెళ్లే విధానం వేరు. ఓకే. అండ్ వాళ్ళు మాత్రం ఆడవాళ్ళని అంటే చాలా సంస్కారంగా చూస్తారండి ఇండస్ట్రీలో. నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది గొప్ప వ్యక్తులు అంతే, అన్నింటిలో కూడా వాళ్ళు గొప్ప వ్యక్తులు అంతే. సో ఆయనతో చేయటం అనేది నిజంగా ఇప్పుడు ఆయన బాపురమణలో మన మధ్య లేకపోయినా ప్రతి దానికి కూడా ఏది ఉన్నా కూడా బాపు బొమ్మ దివ్యవాణి అని పెట్టడం అంతకన్నా అదృష్టం నాకు ఇంకేమీ లేదు. అంటే ఏ హీరోయిన్కి రాని ఒక ఆపర్చునిటీ అది మీకు. ఎస్ అండి, ఎస్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయనతో అసలు యాక్టింగ్ రాని వాళ్ళకు కూడా యాక్టింగ్ తెప్పిస్తారు. ఎవరు ఏమనుకున్నా కూడా ఆయన పట్టించుకోడు, అన్నింటిలో ఏలు పెడతారు. కెమెరా డిపార్ట్మెంట్లో, యాక్టింగ్లో, సాంగ్లో. ఆయనతోనే కొన్ని 2-3 సినిమాలు ఎక్కువ చేసినట్టున్నారు కదా? నేను ఆయనతో ఇద్దరు పెళ్ళాలు, ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, ఆ తర్వాత మొన్న మహానటి చేశాం. మహానటిలో నేను అమ్మాయి మదర్ క్యారెక్టర్, సావిత్రి మదర్ క్యారెక్టర్ నేను చేశాను, బావగారి క్యారెక్టర్గా ఆయన చేశారు. కానీ మేము యాక్చువల్గా అందరం అనుకున్నాం మళ్ళీ దివ్యవాణి గారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా, సో మళ్ళీ మేము ఆ పెద్ద కళ్ళు అవన్నీ మేము స్క్రీన్లో చూడొచ్చు అనుకున్నాము. మళ్ళీ ఎందుకు మేము కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది? గ్యాప్ వచ్చింది అంటే మాకు చేయాలని ఎప్పుడూ ఆశ ఉంటుందండి. బట్ నవే డ్రేస్ ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. అప్పుడు కన్నా కూడా ఇప్పుడు పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. మంచి అవకాశం వస్తే ఎప్పుడూ కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడంతా టీం వర్క్, గ్రూప్ వర్క్ అలా ఎక్కువైపోయినా తెలుస్తుందమ్మా మా వేరియేషన్ మీకు ఆ టైం సినిమాలకి ఈ టైం పర్సన్ తెలుస్తుంది. బట్ ఆ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు అందరూ ఏంటంటే ఆ టైంకి ఈ క్యారెక్టర్కి ఏమైతే బాగుంటుంది అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ తమిళ వాళ్ళని తీసుకొస్తారు, ఇప్పటికీ ఆ మంచి క్యారెక్టర్స్ అంటే నార్త్ ఇండియన్స్ తెస్తారు. సో ఇది స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రాబ్లమే. మనకి ఏది వచ్చిందో అది మనకి అదృష్టం అనుకొని చేయటమే. ఓకే. బట్ మంచి ఆపర్చునిటీ రావాలని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. ఈ లోపు ఇప్పుడు ఏంటంటే మనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఏమంటారు దాన్ని, సోషల్ మీడియా ఒకటి అండ్ ఓటీటీ ఛానల్స్ రావటం. సో తొందరలో మనమే మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా దగ్గరికి కావాలంటే మేమే ఒక ప్రొడ్యూసర్గా మనం అనుకున్న క్యారెక్టర్స్ని ఇంకొకరు వెళ్ళి అడిగిచ్చేసి, ఈరోజు రామానాయుడు గారు ఇంత పెద్ద కొండగొంటారని రాలేదు కదా ఇండస్ట్రీకి. దిల్ రాజు గారు మొన్న కూడా ఏదో చెప్పారు, నేను ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని నేను రాలేదు కదా, వాళ్ళు మోటివేట్గా తీసుకుందామని వచ్చారు.
రేపేమో మనకున్నటువంటి ఇండస్ట్రీలో నేను చేయలేకపోయిన క్యారెక్టర్స్ నాకేంటంటే మేమంటూ ఒక బ్యానర్ చేస్తే ఏ ఆర్టిస్ట్ కూడా ఇబ్బంది పడకూడదు. ఓకే. కెమెరామ్యాన్ ద్వారా ఇబ్బంది పెట్టాడనో, ఆ హీరో ఇబ్బంది పెట్టాడనో, ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టారో నేను ఉండకుండా, ఏ స్కూల్ నుంచి అయితే నేను బాపు రమణ గారి స్కూల్ నుంచి వచ్చాను అంత స్వచ్ఛందంగా మా యొక్క బ్యానర్ని తీసుకువెళ్ళాలి, ఇండస్ట్రీ అంటే తప్పుడు దోవలో ఉండేదే కాదు అనే దృక్పథంతో లేడీస్ మరి ముఖ్యంగా ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఏ టెక్నికల్ రంగంలో. మీకు ఇష్టమైన మన బ్యానర్ నుంచి బయటకు వెళ్ళినాక ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, వాటికి మనం రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ ఈ పనికి నీకు ఈ క్యారెక్టర్ ఇస్తాము, నువ్వు నాకు ఇది ఇవ్వాలి అనే సిస్టానికి విరుద్ధంగా ఒక ప్రొడక్షన్ అనేది చేయాలనేది నా దృక్పథం అండి. అండ్ అన్నీ సమకూడే ఆర్థికంగా గాడ్ విల్ గివ్ దట్ టైం. డెఫినెట్గా ఒక మంచి ప్రొడ్యూసర్గా మళ్ళీ ఆర్టిస్ట్గా స్థిరపడటానికి ఐఎమ్ ప్లాన్ చేస్తాం. వీ హోప్. మేము కూడా అదే కోరుకుంటున్నాం, మళ్ళీ దివ్యవాణి గారిని ఫుల్ బిజీగా ఉండే ఆర్టిస్ట్గా చూడాలని మాకు కూడా ఉంది. అండ్ మ్యామ్ చెప్పండి, ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అని నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇక్కడికి పిలిచారు. ఈ జనరేషన్ ఎక్కువ మీరు కూడా వినే ఉంటారు, సోషల్ మీడియాలో అంటే సెల్ఫీలు వీడియో పెట్టేస్తూ ఉంటారు లేదా సింపుల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ జనరేషన్లో ఆ టైంలో మాకు ఎంత వాల్యూ ఉండేది మీరు చెప్తున్నారు కదా. సో నిజంగా ఆ వేరియేషన్ కనిపిస్తుందమ్మా మీకు ఇక్కడ ఇప్పుడు? 100%. ఇప్పుడు మేమంటే తల్లిచాటు బిడ్డలుగా వచ్చామండి. ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరూ ఏంటంటే చాలా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి వచ్చున్నారు అండ్ వాళ్ళు దేనినైనా ఫేస్ చేయగలమనే విధంగా ఉన్నారు. అలానే కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు చిన్న దానికి. అండ్ బయట పబ్లిసిటీలు ఎక్కువగా చేసేసుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవండి. పొద్దున్నే లేస్తే మన ఇంట్లోకి మనకి హెల్పర్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎల్కేజీ పిల్ల స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి స్కూల్స్లో కానీ 10th స్టాండర్డ్ కానీ ఏ స్టాండర్డ్కైనా ఆడ అంటే ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ మనం వెళ్ళిపోవటమే. నీకు నచ్చకుండా ఎవ్వరూ ఏమి చేయడానికి కుదరదు. నీకు తాళి కట్టిన భర్త కూడాను నీ మనసుకు అంగీకారం లేకుండా నీ చెయ్యి కూడా తాకలేడనేది వాస్తవం. నచ్చితే నువ్వు ఇమిడి చేసుకో, నచ్చలేదంటే బయటకు వచ్చేసి అనవసరంగా దాన్ని రప్చర్ చేయటం. బట్ అప్పుడు మా టైంలో ఈ డ్రగ్స్లు ఇవన్నీ అసలు తెలియదండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు రీసెంట్గా ఈరోజు న్యూస్లో బెట్టింగ్ యాప్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేశారు అని అంటున్నప్పుడు మరి అది పెద్దల వాళ్ళ పేర్లు వస్తున్నాయి అని అన్నప్పుడు అది మనం ఏ పని చేసినా కూడా చట్టానికి ఇది విరుద్ధమా? డబ్బులే ముఖ్యం కాదు, డబ్బులతో పాటు మనకున్న వ్యవస్థ, మనకున్న బాధ్యత ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చే మేనేజర్స్ అవి మనకి కరెక్ట్ ఇది తీసుకురానప్పుడు మనం ఏం చేయాలంటే ఎమ్మటే పబ్లిక్ ఇప్పుడు నవేడేస్ సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ ప్రజలకి రాంగ్గా రీచ్ అయ్యే లోపే మనమే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బాబు ఇదిగో తెలిసి చేసామా, ఇంకా ముందు చేయం, తెలిసి చేసామా, ఈసారి దీన్ని సరి చేసుకుంటాం, తెలియక చేసామా, ఇదిగో తెలియక చేసామని ప్రజలకి ఒక మంచి మోరల్ ఇవ్వాలి. అలానే ఇప్పుడు డ్రగ్స్ ఉంది, కాస్టింగ్ కోచ్ ఉంది, ఏదన్నా అలా జరిగినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడేయాలి. సో దాన్ని ప్రజలు, ఎందుకంటే సోషల్ మీడియా చాలా ప్రతిదీ కూడాను రాంగ్ని తీసుకువెళ్తుంది, మంచిని తీసుకువెళ్తుందండి. సో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉన్నది. అవి ఎక్కడున్నా తప్పవండి. మేము అన్నీ పడి వచ్చిన వాళ్ళమే. ఈరోజు దివ్యవాణి ఇన్ని రోజులు అందరి గుండెల్లో ఇంకా నిలిచిపోయి ఉన్నది అంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. నా తోటి హీరోయిన్స్ ఎంతమంది చేసినా కూడా ఆ పెళ్లి పుస్తకం అనేది, ఎస్పెషల్లీ ఆ శ్రీరస్తు శుభమస్తు సాంగ్ అనేది ఏ జనరేషన్స్కున్నా వెళ్ళటం. అట్లనే ఇండస్ట్రీలో కూడాను ట్రూత్కి కష్టపడే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఆడవాళ్ళని ఎప్పుడు హింస పెట్టకూడదండి దేనికి కూడాను. అలానే ఆడవాళ్ళందరూ కూడా ఏం లేదు ఇప్పుడు ఆ అవకాశాల కోసం ఎలా ఉన్నా కూడాను 2 కేటగిరీస్ ఉన్నారు. సో ఎవరిని నేను ఏలైతే చూపించట్లేదు, కానీ మంచిగా బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వమని చెప్తాను. అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అంటాను. మీరు 99 మంది మీరు ఇష్టానికి వేసుకున్న ఒకటన్నా ఒక మంచిగా చేసేవాళ్ళు నేననే చెప్పుకోవట్లేదు. నాలాగా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, మీరు ఆల్మోస్ట్ ఒక 3 years పాటు కంటిన్యూస్గా బిజీ ఆర్టిస్ట్, ఇటు తెలుగులో అటు తమిళ్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా అనిపించిందంటే అసలు నా డెస్టినీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది, నన్ను నా తలరాతి ఇక్కడి వరకు తీసుకొచ్చింది, సో నా పర్సనల్ లైఫ్ మిస్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని? నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ మిస్ అవ్వలేదండి. నేను ఏ రంగంలో ఉన్నా కూడా, పొలిటికల్ లైఫ్లో ఉన్నా నా పర్సనల్ లైఫ్, నా పిల్లల్ని నేను మిస్ అవ్వను. వాళ్ళకి చేయాల్సిందంతా వాళ్ళకంటూ టైం ఇస్తాను. ఈవెన్ ఇప్పుడు నా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నా కూడా నేను నా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వలేదు. ఎందుకంటే అనుక్షణం వాళ్ళతో ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ బాధ్యతలన్నీ నేను తల్లిగా నేను ఏం చేయాలి అనేది ఇప్పటికీ స్టిల్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. అసలు ఎప్పుడు నాకు అలుపు అనేది తెలియలేదు. అండ్
నేను ఇది మిస్ అయ్యానే అది మిస్ అయ్యానే ఏ ఒక్క పరిస్థితిని బట్టి నన్ను నేను అనుగుణంగా మలుచుకోవటం మా మమ్మీ నాకు నేర్పించారు. అన్నీ ప్లెజెంట్ ఉన్నా ఓకే, ప్రాబ్లమ్స్ వచ్చినా ఓకే, ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టినా ఓకే, ఏమీ లేని పరిస్థితి ఉన్నా కూడా దీనిని అధిగమించి ఎలా పోవాలనే చూస్తాను. కానీ ఎప్పుడు నేను కృంగిపోయింది కానీ డిప్రెషన్ అని కానీ అసలు మన డిక్షనరీలో వాటికి ప్లేసే లేదనమాట. డిక్షనరీలో ఈ డిప్రెషన్ అనే డీకి కూడా నేను చోటు ఇవ్వను. అట్లా నన్ను నేను మోటివేట్ చేసుకుంటే వై బికాస్ నాకున్నటువంటి బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీస్ అలా అనమాట. పెళ్లి పుస్తకంలో ఒక అమాయకమైనటువంటి అమ్మాయిగా మేము చూసాము. బట్ దివ్యవాణి గారు రియల్ లైఫ్లోకి వస్తే మాత్రానికి ముక్కుసూటి తత్వం చాలా ఎక్కువ. ఆవిడకి నచ్చితే నచ్చిందంటారు, నచ్చకపోతే నచ్చలేదంటారు. ఎవరు డైరెక్టర్ అయినా కానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, ఈ ముక్కుసూటి తత్వం అనేది ఎప్పుడన్నా కెరియర్లో దెబ్బ పడిందమ్మా? పడిందిగా, తెలుగుదేశంలో పడింది కదండి. ఇప్పుడు అందరూ అంటున్నారు మీరు ఉంటే మంచి పోస్ట్లో ఉండేవాళ్ళండి, అసలు టీడీపీలో మీరు ఇదండి అని అంటే బాధగా అనిపిస్తుంది. మరి ఆ ముక్కుసూటితనం వల్లే కదా నేను మరి బయటకు వచ్చాను. లేకపోతే ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు, నా అన్నలు కాదు, నా మేనమామలు కాదు. బాబు గారికి మంచి జరగాలని ఉన్నట్టు చెప్పి నేను విరోధం అయ్యాను. సినిమాలో ఉన్న ఆఫర్స్ పోయాయి మామలాగా ఈ ముక్కుసూటి తత్వం వల్ల. అంతే కదా. ఓకే, చాలా అది జనాలు వేరేలా పోర్ట్రే చేస్తారు. దివ్యవాణి గారు అగ్రెసివ్, యాటిట్యూడ్, ఆవిడ స్టార్ హీరోయిన్ అని అది చూపిస్తున్నారు అని అంటారు కదా మ్యామ్. అప్పుడు బాధ అనిపించిందా మరి? ఇప్పుడు మీరు నాతో ఎంతసేపు నుంచి మాట్లాడారు, మీకు ఎక్కడైనా నేను అట్లా అనిపిస్తే చెప్పండి. సరి అనిపించలేదు. నేను అది కాదు అంతే. ఇప్పుడు దానికి మరి ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, అందుకనే అవకాశాలు మేము ఇవ్వట్లేదు అని అంటే అది వాళ్ళ తప్పు కదా. అంతే మరి, అంతే కదా. మరి ఒక నింద వేస్తేనే కదా ఈమె అందుకని లేదు అనేది. సో అది కూడా నాకు ఎప్పుడేం పెద్ద పెయిన్ అని. ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు దివ్యవాణి గారు వస్తున్నారు అని అంటే బ్లైండ్గా నేను ఇక్కడ కూర్చోలేను. ఎందుకంటే ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగినటువంటి ఆవిడ ఎదురు కూర్చోవాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత తెలిసే కూర్చోవాలి నేను ఇక్కడ. సో నేను ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసింది ఏంటంటే, ఆవిడ కొంతమంది ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ అనుకున్న టైంకి రెస్పెక్ట్ ఇవ్వలేదని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కొన్ని సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అనేది విన్నాను. మాటలండి అవన్నీ, ఏదో నిందలు వేసే మాటలు. కానీ ఎప్పుడు నా ప్రొడ్యూసర్స్కి అసలు నేను అంత మాట్లాడే నాకు అవకాశం కూడా లేదు. ఇప్పుడన్నా కొంచెం మాట్లాడటం నేర్చుకున్నప్పుడు అన్నీ మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులని మా మమ్మీ మాట్లాడేవాళ్ళు, స్టోరీ వినేవాళ్ళు, మమ్మల్ని కూర్చోబెట్టి వినిపించేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు నేను అలా లేదు. కానీ నేను ఎక్కువ కూడా షూటింగ్స్లో ఎలా అంటే, నాకు ఎవరైనా ఆడవాళ్ళ ముందు డబుల్ మీనింగ్ జోక్స్ వేయటం, అమర్యాదగా మాట్లాడటం, లేడీస్ ఉన్నారనే సంస్కారం లేకుండా, ఓకే నువ్వు షూటింగ్సే ఎంజాయ్ చేసుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, మంచి సరదా ఉండాలి. ఇప్పుడు అదే నీ తల్లి ఉంది, నీ కట్టుకున్న భార్య ఉంది, నీ పెళ్ళాం ఉంది, నీ చెల్లెలు ఉంది, వాళ్ళ ముందు అలా నువ్వు డబుల్ మీనింగ్స్ కానీ అటువంటివి నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయను. నాకు అర్థమైనా కూడాను నేను అసలు నవ్వటం కూడా ఉండదు అనమాట. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు ఇష్టపడేదాన్ని కాదు. అండ్ ఒక మంచి స్టార్ హీరోయిన్గా దివ్యవాణి గారు కంటిన్యూ అవుతున్నారు. అలా సడన్గా పెళ్లి చేసుకున్నారు, ఇండస్ట్రీకి కొంచెం దూరం అయిపోయారు. అప్పటి వరకు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక సినిమాల కోసం మీ తలుపు తట్టున్నారు. బట్ పెళ్లి చేసుకోవడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. అరే ఎవరు నన్ను పిలవట్లేదు ఏంటి అన్న ఒక ఫీల్ ఏమైనా వచ్చిందా మ్యామ్ ఆ తర్వాత? ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. అవునా? ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎందుకున్నది అంటే, నేను మధ్యలో ఏటీఎం అని చేశాను. ఏటీఎం చేసినప్పుడు దానికి రైటర్, ఆయన మంచి రైటర్ అండి, ఆయన పేరు శంకర్ గారు, ఆయన వచ్చి అడిగారు, మ్యామ్ చాలా అద్భుతంగా చేశాను, అందులో రౌడీ ఇన్స్పెక్టర్ అనమాట నేను. సో ఉన్న ఒక 4-5 సీన్స్ అయినా కూడా వెబ్ సిరీస్లో దిల్ రాజు గారిది, వాళ్ళ పాపది, చాలా మంచి రెస్పాండ్ అయ్యారు జనాలు. మేకప్ ఏం లేదనమాట. ఫస్ట్ టైం నేను ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయటం. సో అప్పుడు ఏంటంటే నాకు ఆ ఫీలింగ్ లేదండి. ఇప్పుడు కూడా ఎందుకు అనంటే, ఇప్పుడు పిల్లలు కొంచెం రిలాక్స్ అయిపోయి ఉన్నాము, మంచి క్యారెక్టర్స్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉండేది. అప్పుడు ఏంటంటే పెళ్లి పుస్తకం చేసి ఎక్కడ పోయినా, కర్ణాటక పోయినా, బెంగళూరు పోయినా, అమెరికా పోయినా పెళ్లి పుస్తకం పై డాన్స్ అదే డాన్స్, కన్నడలో సూపర్ డూపర్ హిట్ మూవీ నాది. ఇప్పుడు కూడా మొన్న నేను ఒక ప్రైవేట్ మీటింగ్ వెళ్ళినప్పుడు హీరో గారితో, వినోద్ రాజా గారితో మాట్లాడటం జరిగింది. అసలు అక్కడికి వెళ్ళిన వెంటనే అందరూ డాన్స్ అవ్వాలి, దివ్య, నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఓకే. సో అంత అదే అక్కడ అంత హిట్ అయిపోయింది అది. సో అట్లా మనకి ఏంటంటే ఉన్న దాంట్లో నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా తృప్తి పడే స్వభావం ఎక్కువ అండి. ఎక్కువ నేను అంటే మనకి లేని దానికోసం ఆతృత పడిపోయి అడ్డదారులు పోయే స్వభావం నా దగ్గర లేదు ఎప్పుడు కూడా. సో రాంగ్ వేలో వెళ్ళిపోయో లేకపోతే షార్ట్ కట్లో వెళ్ళిపోయే దాన్ని పట్టుకొని అనేది
ఉన్నదాంతో తృప్తిగా ఇది ఈరోజు ఉన్నదా దేవుడు థ్యాంక్స్ అని ఏది రాసి పెడితే అదే మనకి. అంతే, థ్యాంక్ యూ అనుకుని తృప్తిగా ఉండేది. ఫస్ట్ నుంచి నాకు తెలియకుండా ఉంది. సో అది నన్ను అంత బాధ పెట్టలేదు. బట్ ఇప్పుడైతే ఉన్న జనరేషన్ బట్టి మంచి క్యారెక్టర్స్ రావాలి, చేయాలి. అండ్ నా ప్రొడ్యూసర్స్ని, నా డైరెక్టర్స్ని మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి సార్ నేను చేస్తానని అడిగి నా హక్కు, ఎందుకంటే నాకు బాగా గుర్తు అల్లు రామలింగయ్య గారు, మేము త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం చెన్నైలో. ఇటు త్రివిక్రమ రామారావు గారు, మోహన్ బాబు గారు, మేమంతా ఒకటే స్ట్రీట్లో ఉండేవాళ్ళం. నాకు బాగా గుర్తు అల్లు రామలింగయ్య గారు అన్ని సినిమాలు చేసి ఒక మెగాస్టార్ గారికి మామగారుగా ఉండి, అప్పుడు అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ ఇండస్ట్రీకి రాలేదండి. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు. త్రివిక్రమరావు గారు ఇంటి ఎదురుగా కూర్చునే వాళ్ళని ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఉందా లేదా, ఆయన వస్తున్నారంటేనే అందరూ భయపడిపోయేవాళ్ళు అనమాట. పరశురంకుల ఇంటికి వెళ్ళిపోయి పోట్లాడేవాళ్ళు. అప్పట్లో అన్ని వాళ్ళే రైటర్స్, దే ఆర్ ఇండస్ట్రీని ఏలేరు వాళ్ళు, ఒక లెక్కన ఖైదీ దగ్గర నుంచి అన్నింటికి. కానీ సో నా క్యారెక్టర్ అక్కడ, నాకు ఎందుకు క్యారెక్టర్ వేయలేదు, ఇందులో నేను చేయట్లేదని అంత ఉన్న వ్యక్తి పోట్లాడి తీసుకుంటున్నప్పుడు, సో అదే మంచితనము, అదే ఒక ఏం చెప్పాలి, నాదే అనే స్వభావంతో మేము కూడా ఇక కొట్లాడైనా సరే మాకు ఇస్తారా ఎవరని అనే స్థితికి మనకి అంత ఆతృత అనిపిస్తుంది. వై బికాజ్ ఒక ఆర్టిస్ట్గా మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ అన్ని చెయ్యాలి అని. అండ్ ఒక బిజీ ఆర్టిస్ట్గా కొనసాగారు, ఒక స్టార్డమ్ని చూశారు. బట్ కొంచెం టైం వచ్చిన తర్వాత నెక్స్ట్ హీరోయిన్స్ వస్తూ ఉంటారు. సో అప్పటి వరకు ఉన్నటువంటి హీరోయిన్స్కి కొంచెం బలమైన పాత్రలు ఇస్తుంటారు, మీన్స్ ఒక కీలక పాత్రలు, వదిన కానీ లేకపోతే అమ్మ కానీ సంథింగ్ అట్లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనిపించేది అసలు మీకు ఆ టైంలో? నేను యాక్చువల్లీ టచ్ చేసి చూడని ఒక సినిమా వచ్చింది, రవితేజ గారు, వల్లభనేని వంశీ గారు ప్రొడ్యూసరు. సో ఆయన మాకు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళు. పంకజశ్రీ గారు చాలా మంచి ఆవిడండి. దివ్య బాగుంటుంది కదా చేయించండి అని అన్నాం. రవితేజ గారు, నేను అందులో మదర్ క్యారెక్టర్ ఆయనకి. నేనేం చేశాను, మేకప్ వేసుకొని వెళ్ళాను. వెళ్ళగానే ఏమంటే అప్పట్లో ఖతర్నాక్ అండి, చూడటానికి అందరం మేము గోడల దగ్గర నిలబడేవాళ్ళం, మీకు గుర్తుందా అని అడిగారు. నాకు అప్పుడు ఏం గుర్తుందండి, మన చిన్నంకుల్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి మేమంతా ఇదే. సరే గెటప్ వేసుకొని మన పాండిచ్చేరిలో షూటింగ్ అండి. వెళ్ళగానే చూసి ఏమండి ఇవి ఏ యాంగిల్లో నాకు తెలియలాగా ఉంది చెప్పండి అని అన్నారు. అందుకని మళ్ళీ నెక్స్ట్ డే అంతా వైట్ హెయిర్ వేసేసాం. అయ్యో, వైట్ హెయిర్ వేసి ఆ చీర అది కట్టుకొని రాగానే ఏమండి కలెక్టర్ లాగా ఉంది కదా, ఈ కలెక్టర్ దివ్యవాణి లాగా ఉంది కానీ మదర్ దివ్యవాణి లాగా ఉందా అని అన్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక 1 డే షూటింగ్ సాంగ్ అంతా కూడా నేనన్నాను, ఏమండి ఏదో చేయక మీకు తల్లిగా నేను ఒక క్యారెక్టర్ హీరోయిన్గా చేయలేకపోయాను, సరే మీ కాంబినేషన్ చేద్దామని ఒప్పుకుంటే మీరు ఈ మాట అనకపోతే ఏంటండి అని. అంటే ఆ ఫేస్ ఏమో దానికి ఎక్కువ, పైగా ఇప్పుడు ఏంటంటే మన టాలెంట్ ఏంటో తెలిసినాక ఆషామాషిగా పిలవలేరు. నేను మళ్ళీ వీరా అని చేశాను ఒక మూవీ, దాంట్లో భిక్షు యాదవ్ ఒక వైఫ్గా కడప నేటివిటీస్ ఉన్న ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. ఉన్న 5 సీన్లు అయినా పరశురంకులు అదే అన్నారు, ఏమే బాపు బొమ్మ ఇలా రౌడీ బొమ్మ కూడా చేస్తుందా అని చెప్పన్నారు. సో మనకు ఆ క్యారెక్టర్స్ చేయగలం అనేవి పడాలండి, అది పడటం కూడా ఒక అదృష్టం. ఆ టైం ఇప్పుడంతా ఈ డేట్స్ చూసుకునే వాళ్ళు ఆ ప్రజెంటేషన్ పాపం వాళ్ళకి టక్కున గుర్తుకు రాకపోవచ్చు, అండ్ మనం కూడా వాళ్ళతో కొంచెం కనెక్టివ్గా ఉండాలి. సో నేను ఈ పాలిటిక్స్ ఇవి ఉండబట్టి చేయలేకపోయాను. పైగా ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు అవగాహన అయింది, ఇండస్ట్రీలో కూడా టీడీపీ ప్రొడ్యూసర్స్, టీడీపీ డైరెక్టర్లు ఇక్కడ కూడాను. ఏంటంటే మీరు తెలియనట్టు అడుగుతారేంటి మేడం, మరి అంత డెప్త్ ఇండస్ట్రీ గురించి పడతారో దెబ్బలు పడతారు. మీరు జర్నలిస్ట్ కూడా మీకు తెలియపోవడం ఏంటి? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రొడ్యూసర్స్, జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్లు, మేమేమో ప్రజల మనుషులు అమాయకంగా పాలిటిక్స్ వచ్చిన వాళ్ళకి ఇవి కూడా మమ్మల్ని ఇక్కడ రుద్దుతుంటే ఇంకెప్పుడు మేము యాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అట్లా ఉన్నారట. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారేమో అయితే దివ్యవాణి గారికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే కూడా. అంటే అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడేమో జగన్ వాళ్ళు రానివ్వరట, ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చామనంటే మళ్ళీ ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు జగన్ వాళ్ళు ఆర్టిస్టుల మీద కూడా ఈ పాలిటిక్స్ రుద్దుతున్నారు. ఇప్పుడు చక్కగా తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్నారు కదా, ఓ మంచి సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఉన్నారు కదా, సో ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మరి? ఇక్కడ పాలిటిక్స్ గుడ్ అండి, మంచిగా ఉన్నాయి. మహాసముద్రం కదా ఇది, ఏ తిమ్మింగంలో ఎప్పుడు చిన్న చిన్నోడు మిగుతుందో తెలియదు, అలా తప్పించుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా యుద్ధంలో రాజుల దగ్గర అప్పట్లో చేసేటప్పుడు ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి.
సో అన్నిటిని అధిగమించుకుంటూ వెళ్ళాలి, అన్నిటికీ మనకంటూ ఒక టైం వస్తుంది. అండ్ ఇండస్ట్రీలో కూడా తప్పకుండా నేను ఇంకా మళ్ళీ మనకున్నటువంటి డైరెక్టర్స్ని వాళ్ళని కలిసి ఇప్పుడే ఆల్రెడీ వీఆర్ ప్రూవ్డ్, మేము ఒక మంచి ఆర్టిస్టులు అనేది ప్రూవ్ అయిపోయింది. ఎంత మనం ఇప్పుడు చేసినా కూడాను దానిని మించిన క్యారెక్టర్స్ పడటానికి మనం ఎదురు చూస్తాం. అలా మనకి రానప్పుడు మేబీ వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు, ఈవిని పిలవాలంటే బలమైన క్యారెక్టర్ ఉండాలి, సో ఏదో వచ్చిపోయే క్యారెక్టర్స్ ఎందుకని ఆలోచిస్తున్నారు. 100% అండి. చాలామంది మీకు ఒక క్యారెక్టర్ రాయాలంటే మీరు ఏదున్నా కూడా చేయగలిగిన సత్తా ఉన్న మనిషి, సో అంత మంచి క్యారెక్టర్ మీకు పడినప్పుడు తప్పకుండా అని చెప్తారు. సట్ ఆ టైంకి వెనకాల మనకి గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండాలని నేను ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని అటువైపు మైండ్ పెట్టాలని ఉన్నాను. సో ఎలాగో పొలిటికల్ టాపిక్ వచ్చింది కాబట్టి సరే, మీరు ఒక పార్టీ నుంచి బయటకు వచ్చారు, సో అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఇట్, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు, ప్రతిదీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీ రిసీవింగ్ ఎలా ఉంది, మీ స్థానం ఎలా ఉంది అసలు ఇక్కడ? ప్రస్తుతానికైతే మా పొజిషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదండి, టు బి ఫ్రాంక్. నేను జాయిన్ అయినప్పుడు మంచిగా ఎంపీ ఎలక్షన్స్కి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వర్క్ చేశాము. అండ్ మొన్న కూడా మహేష్ గౌడ్ గారు అన్నని కలిసాము, మంచిగా పోస్టులు అన్నీ పడుతున్నాయి, చేస్తున్నాం. కాబట్టి మనకంటూ ఏదైనా వాళ్ళు ఒక స్థానం కల్పిస్తే డెఫినెట్గా 10,000 టైమ్స్ మనం వర్క్ చేయగలము. ఇప్పుడు హైడ్రా అనేది నెగిటివ్ పడింది చాలామందిలో, అది ఏంటి దానివల్ల ఉపయోగం తీసుకెళ్ళటానికి మనలాంటి వాయిసెస్ చెప్పగలము. అండ్ ఇప్పుడు మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్, సో వాటిల్లో కూడా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఇది ఒక మహాసముద్రం, టీడీపీకి దీనికి కంపారిజన్ లేదు. అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అంటే అధిష్టానం పెద్దల దగ్గర నుంచి అడిగిన కింద ఉన్న వాళ్ళు చాలామంది మొన్న కూడా అడిగారండి, తప్పకుండా మీకు మళ్ళీ అక్కడ స్థానం ఉండాలమ్మా, కష్టపడ్డారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సిన్సియర్గా మీ వాయిస్ వినిపించారు అని చెప్పని మనం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చాం. చెప్పలేమండి, నా వెడేస్ ఇదే పార్టీ గిరిగీసుకొని కూర్చోటానికి లేదు. పెద్ద పెద్ద వాళ్ళే యూటర్స్, ఏ టర్న్స్, ఎన్ని టర్న్లు ఉంటే అన్ని స్కీమ్లోనే ఉంది మ్యామ్, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు ఇక్కడ. సో ప్రజలకి దగ్గరగా వెళ్ళటానికి, మనం పని చేయడానికి ఎక్కడ మనకి మంచి అవకాశం ఉన్నా వీఆర్ రెడీ. ఒక పార్టీలో చేరాము అని అంటే ఆశతోనే చేరుతారు ఎవరైనా, పని చేయాలనే ఉంటాం, ఓపికతో ఉంటాము. అంటే టీడీపీలో ఉన్నప్పుడు నాకు అంత రాజకీయం అంటే ఇలా ఉంటుందని తెలియలేదు. సో ఇప్పుడు కొద్దిగా అవగాహన వచ్చింది, ఓర్పు కావాలి, టైం కావాలి. మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు పదవులు మనల్ని అవే వెతుక్కుంటూ వస్తాయి, రాకపోయినా కూడాను రేపు ప్రజలే తీర్పు తీర్చే వాళ్ళుగా ఉంటారు. సో కాంగ్రెస్ ఇప్పటికైతే బాగుంది, ఎందుకంటే ఎంత రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏమున్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా తెలివిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఒక టీం వర్క్గా. సో డెఫినెట్గా మనకంటూ ఒక బాధ్యతగా పనిచేయటానికి వాళ్ళ ఆస్కారం కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. మ్యామ్, ఇప్పుడు ఇక్కడ మీరు తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు, సో మీ లోకల్ ఇంపాక్ట్ అనేది మీ ప్రతిపక్షాల నుంచి ఎప్పుడైనా మేమే చూపిస్తున్నారా? అంటే మీరు ఇక్కడ కాదు కదా, మీకు ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తున్నారు, అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా మీ విషయం? కాదంటారు అసలు ఆ మాట ఎందుకంటారు? ఎందుకంటే నేను ఇక్కడ నా ఓటు హక్కు ఉన్నది ఇక్కడ. అఫ్కోర్స్ నేను ఏపీలో పనిచేశాను. ఇప్పుడు మరి ఇది నేనున్నది కాంగ్రెస్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ, సో నేషనల్ పార్టీ, అది ఎక్కడున్నా కూడా మనం పని చేయొచ్చు. అండ్ అసలు ఆర్టిస్ట్ అనే వాళ్ళకి భేషా భావన లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే షర్మిల గారి విషయంలో ఆ టాపిక్కే 1-10 సార్లు తెర మీదకి వచ్చింది, సో దివ్యవాణి గారి విషయంలో అదే వచ్చిందా అని అడుగుతున్నాను. లేదండి, ఎందుకంటే ఆమె ప్రవర్తించిన తీరు విధానం డిఫరెంట్గా ఉండింది. అప్పుడు ఓకే, అక్కడ వాళ్ళ అన్నయ్యకు పనిచేసి వచ్చారు, ఇక్కడ ఆమె సొంత పార్టీ పెట్టారు. నేను ఇక్కడ కోడల్ని అన్నారు. మళ్ళీ ఆమె తన పరిస్థితులను బట్టి కానీ, తనకు వచ్చిన పిలుపుని బట్టి కానీ, ఒక వైఎస్ఆర్ గారి ఒక డాక్టర్గా కానీ ఆమె ఒక సిస్టమ్ తీసుకెళ్లారు. కానీ ఆమె ఇక్కడ పనిచేసిన విధానం, మాట్లాడిన విధానం ప్రజల్లో ఒక హట్టింగ్గా ఉండింది. సో ఇదేంటి మొన్నటిదాకా ఇలా ఉండి ఇప్పుడు ఎమ్మటే ఇలా అని అన్నారు. పోనీ అక్కడైనా పని జరుగుతున్నదా కాంగ్రెస్లో ఉన్నందుకు? అది ప్రత్యక్ష సాక్ష్యం అందరికీ తెలుసు. ప్రతిపక్ష హోదాలో ఉండి ఎంతవరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. బట్ దివ్యవాణి ఎప్పుడు అలా చేయలేదండి. ఎక్కడున్నా కూడాను పెళ్లి పుస్తకం అనేది నాకు ఒక ఇంటి బిడ్డగా చేసింది. ఏ స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళు, పైగా తెలంగాణ ఏంటంటే ఇది చాలా ఇక్కడ బిడ్డలు ప్రేమ కలిగిన వాళ్ళు. అండ్ నాకు డివోషనల్గా ఇక్కడ కూడా కొంత కనెక్టివ్ ఉంది. ఓకే, అండ్ సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నాకు పెళ్ళైపోయినాక ఇండస్ట్రీ ఉంది కాబట్టి మేము ఇక్కడ పెరిగాము. ఇప్పుడు ఈరోజు ప్రొడ్యూసర్స్ అందరినీ ఏపీ వాళ్ళని తోసేస్తే ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరు నిలబడరు. ఎందుకంటే అందరూ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ హీరోలు అయిన వాళ్ళే, ఎవరో కొద్దో గొప్ప మంది తప్పించి. చిరంజీవి గారు ఎక్కడ బాపట్ల దగ్గర,
అలానే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు బన్నీ బాబు వీళ్ళందరూ పుట్టిన దగ్గర చెన్నైలో. సో అట్లానే నటుడు అనేవాడికి భాషా భేదం ఎప్పుడు లేదండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ప్రజలతో కనెక్టివ్ అయి ఉన్నాను కాబట్టి నాకైతే అటువంటి వ్యతిరేకత లేదు. ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళంతా కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు అనేది ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. బట్ మీ విషయానికి ఆ ప్రశ్న వేస్తే మీరు ఏం చెప్తారు మ్యామ్ సమాధానం? ఏముందండి, ఇప్పుడు నటులుగా మనం ప్రజలకు దగ్గరై ఉంటాము. అండ్ ఆర్టిస్టులకి ఏంటంటే తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు ఆర్టిస్టు, ఎంజీఆర్ గారు ఆర్టిస్టు, జయలలిత గారు ఆర్టిస్టు, అట్లానే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది నటులుగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రజలతో కనెక్టివ్ అయ్యే విధానం ఎక్కువగా ఉంటుంది, తొందరగా ప్రజలు కూడా వాళ్ళకి చేరువ అవుతారు. సో అటువంటి దీంట్లోనే పాలిటిక్స్ అనేది మనం పనిచేయటానికి చాలా స్కోప్ ఉన్నటువంటిది ప్రజల మధ్యలోకి వెళ్ళి. ప్రస్తుతానికి తెలంగాణలో ప్రతిపక్షం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అవ్వచ్చు, కొంతమంది హీరోయిన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, నేల ఇష్యూ తీసుకొస్తూనే ఉన్నారు. సో వీటన్నిటి విషయంలో దివ్యవాణి గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అసలు తప్పేనండి ఎవరు చేసినా కూడాను. చట్టం ఎప్పుడు కూడాను ఇప్పుడు మేమేదో అధికారంలో ఉన్నామని కాదు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, చేశారా చేయలేదా, చేస్తే అది తప్పు అంతే. అది ఎవరున్నా కూడా తప్పే. రేపు ఆ గవర్నమెంట్ రావచ్చు, ఈ గవర్నమెంట్ పోవచ్చు, లేకపోతే ఇదే గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళు పోవచ్చు. కానీ చట్టం మాత్రం తప్పు చేసిన వాళ్ళని శిక్షించక మానదు. అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాల్సింది. దివ్యవాణి గారిని యాజ్ ఎ హీరోయిన్గా మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిగా, కూతురుగా, కోడలుగా అన్ని రిలేషన్లో ఓన్ చేసుకోగలిగారు. బట్ ఒక పొలిటీషియన్గా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవాలి అని అంటే ఎందుకు అనే ప్రశ్న వేస్తే మీరు ఏం చెప్తారు మ్యామ్ సమాధానం? 100% మాకు ఇక్కడ ప్రజలతో ఒక కనెక్టివ్ ఉన్నది. తొందరలో కూడా వాయిస్ ఆఫ్ దివ్యవాణి అని మేము స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నాము. సినిమా విధంగా కాకుండా కూడాను ఇప్పుడు ప్రజల మనిషిగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడున్నా కూడాను ఏ స్టేట్కైనా కూడా వాళ్ళకి కనెక్టివ్ అయి ఉంటామండి. అది అవినప్పుడు ఎవరు కూడా ఆ క్వశ్చన్ చేయలేరు. సో ఇప్పుడు పని చేయటానికి మనం సిద్ధంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళటానికి ఏమండి ఎవరిదైనా మనిషి జీవితమే, కులాలు మతాలు ఇవన్నీ మనం పెట్టుకొని మనం క్రియేట్ చేసుకున్నవి. పని చేయటానికి మానవత్వం ఉండాలి, మనుషత్వం ఉండాలి. అది నాలో మెండుగా ఉన్నది అనేది, అదే నాకు నా తెలంగాణ బిడ్డలకి కనెక్టివ్ అవుతుంది అనేది నా నమ్మకం. ఎస్. సో ఫైనల్గా మీరు చెప్తున్నారు నాకు అవకాశం వస్తే ఫుల్ టైం ఆర్టిస్ట్గా మళ్ళీ బిజీ అయిపోవాలని ఉంది అన్నారు. సరే, రాజకీయం, సినిమా రెండింటిని దివ్యవాణి గారు ఎలా చూస్తున్నారు, అసలు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? నాకు రెండు కళ్ళండి. దిస్ ఈజ్ మై బ్రెడ్ అండ్ జామ్. నాకు దేవుడిచ్చినటువంటి నా వృత్తి. మీరు ఇంకోటి మర్చిపోయారు, డివోషనల్గా కూడా ఉంది. ఇంకొకటి మర్చిపోయారు, నా కుటుంబ వ్యవస్థ ఉంది. ప్రజలకి కావాల్సింది ఇప్పుడు డివోషనల్ కానీ కుటుంబం కానీ అది మీ వ్యక్తిగతం అండి. సో అది కొంతవరకు మాకు తీసుకోగలుగుతాం కానీ ఎక్కువ మేము ఓన్ చేసుకోలేము. బట్ రాజకీయం, సినిమా మాత్రానికి ఖచ్చితంగా దివ్యవాణి గారు మా మనిషి. అంటే ఇప్పుడు మూవీస్ డెఫినెట్గా చేస్తాను ఒక ఆర్టిస్ట్గా, నా సాటిస్ఫాక్షన్కి, ప్రజల్ని మనం సంతృప్తి పరచడానికి. పొలిటీషియన్ అనేది రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి జాబ్. దాంట్లో తప్పకుండా నాకంటూ ఒక స్థానం వచ్చి పని చేయటానికి ఉన్నదనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రజలకే ఇస్తాం. ఇది ప్రజలకే, అది ప్రజలకే ఉంది. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ వే. అది రెస్పాన్సిబిలిటీ ఉన్నది. సో రెస్పాన్సిబిలిటీ ఉన్నదానికి డెఫినెట్గా మనం ప్రథమ స్థానం ఇస్తాం. ఇది మనకి సమయము అనుకూలతను బట్టి ఇది ఒక నా తృప్తి కోసం మనం చేసుకునేది కాబట్టి సెకండ్ స్థానమే దీనికి ఉంటుంది. సో అటు మనకు ప్రాపర్ వే దొరికినప్పుడు ఫుల్ టైం ప్రజల మనిషి కానీ మనము మన బాధ్యత అది. మనకి అంత ఆస్కారము మనకి వచ్చినప్పుడు డెఫినెట్గా అటువైపు ఎక్కువ మొగ్గు ఉంటుంది. అండ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు, అండ్ మీరు మళ్ళీ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అవ్వాలి, ఆ దివ్యవాణి గారిని ఇదే స్క్రీన్ మీద మేము చూడాలి. సో అలాంటి అవకాశాలు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీరు అనుకున్నటువంటి రాజకీయ అడుగులు కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.